స్తోత్రం. ప్రార్థన చేసుకొని మనము ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల ముందు మీ సన్నిధానంలో కనపడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరచడానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా అయ్యా, మరి లైవ్లో ప్రభా ఆరాధన చేయడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి, మరి సత్య సంబంధికులందరినీ ప్రోత్సహించడానికి ప్రభా, వారితో పాటు కలిసి మేమును ఆరాధనలో కొనసాగటానికి ఈ యొక్క ప్రభా మరి భయంకరమైన కరోనా దినాలలో ప్రభా ఇలాంటి తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. ముఖ్యంగా ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ద ఎండ్ మినిస్ట్రీస్ను స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప కార్యములన్నింటిని బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పని చేయడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ దాసులు అనేకులు ప్రభా నీ పరిచర్యలో అయ్యా కొనసాగుతున్నారు. వారితో పాటు కలిసి మేమును పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క పరిచర్యను ప్రారంభిస్తుండగా నీకు ఉపదేశించండి. ఆది నుండి అంతం వరకు మీరే మహిమ పొందండి. ఇదిగో మేము మరణించేంత మటుకు ఈ పరిచర్య కొనసాగటానికి నీకు ఉపదేశించండి. దేవా, నీకు రాకడ పర్యంత వరకు ప్రభా మేము ఈ పరిచర్యలో కొనసాగటానికి, నేను నా కుటుంబం కలిసి నీ పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆదివారపు ఆరాధనను మీరు ముందుండి జరిగించండి ప్రభా. మా పాటలలో, వాక్య ధ్యానములు, అలాగే బల్లలో మీరుండి మహిమ పొందండి ప్రభా. అయ్యా, ప్రతి ఘట్టంలో మీరుండండి అయ్యా. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా తయారు చేయండి. మరి చూసిన ప్రతి వారు అయ్యా, పాలు పొందిన ప్రతి వారు ఆశీర్వాదకరంగా పాలు పొందడానికి సహాయం తెచ్చండి. వారు దీవించబడులాన, వారు ఆశీర్వదించబడులానని మీ సహాయం తెచ్చండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు దిగిరండి ప్రభు, దిగిరండి మా మధ్యలోకి దిగిరండి. ఈ ఆరాధన అంతయు మీరే ముందు నడిపించి మీరు మహిమ పొందమని మీ కృప మీద ఆధారపడుతున్నానయ్యా. దీనుడు నలుపుడను, అయోగ్యుడను, యోగ్యత లేదు, కానీ మీ కృపను బట్టి బ్రతిమలాడుతున్నాను. సహాయము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రము యేసువా, తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. నన్ను గావను నీవే ఓ యేస, పరలోకంబును విడచితివా. నన్ను గావను నీవే ఓ యేస, పరలోకంబును విడచితివా. దాసుని రూపంబును సిల్వపై నీవు పాప శాపము మోసితివా. దాసుని రూపము సిల్వపై నీవు పాప శాపము మోసితివా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. నా పాపరునంబును ఓ యేస, కల్వరిగిరిపై తీర్చితివా. నా పాపరునంబును ఓ యేస, ఆ కల్వరిగిరిపై తీర్చితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రం నాకు ధరింప చేసితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రం నాకు ధరింప చేసితివా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. నా ప్రేమకు ప్రతిగా ఓ యేస, నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేస, నేనేమి చెల్లింపగలనయ్యా.
రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రములు. రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించెదను స్తోత్రములు. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ ఆరాధనలో మనందరము కొనసాగదాం ప్రియ బిడ్డలారా. మరి ఈ ఆరాధనను ప్రారంభించడానికి మరి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. దేవునికే స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, అలాగే సహకరించిన ప్రతి బిడ్డకు, ముఖ్యంగా మరి నా సతీమణి రమ్య బిందు గారికి, అలాగే నా కుమారుడు మరి చార్లెస్ ఉజ్వల్ కు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, పాలు పొందుతున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామమున మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మరి మనందరము దేవుని సన్నిధానంలో కనబడటము ఎంతో మరి అవసరమైనది ప్రియ బిడ్డలారా. మరి ప్రాముఖ్యంగా ఎందు నిమిత్తము నేను ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ చేయాలి అని అనుకుంటున్నానంటే, మీకు ప్రారంభంగా ఎందుకు చేయాలనుకుంటున్నాను కొద్దిగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఆల్ఫా అండ్ ఒమేగా మరి ద బిగినింగ్ అండ్ ద ఎండ్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేయాలి అని దేవుడిచ్చిన ఈ తలంపు కొనసాగించాలని ఎందుకు అనుకుంటున్నారంటే ప్రియ బిడ్డలారా, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ 24:15వ వచనం. మీ అందరూ మీ బైబిళ్లను మరి తీసుకొని ఒకసారి యెహోషువ గ్రంథాన్ని 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేది. చూసారా, యెహోషువ గొప్ప తీర్మానం చేసుకున్నాడు ప్రియ బిడ్డలారా. ఇశ్రాయేలు జనాంగము మరి యెహోషువ వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలు జనాంగం పెద్దలందరినీ పిలిచి ఇశ్రాయేలు సకల గోత్రముల పెద్దలను పిలిచి వారితో మాట్లాడాడు. ఇంతకాలము మరి 23వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలిగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు వృద్ధుడు గలవాడాయి. అప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిచి వారితో మాట్లాడి, ఇంతకాలం దేవుడు మిమ్మల్ని నడిపించాడు, మనందరిని నడిపించాడు. మరి నేను మీకు ఏదైతే దేవుడు పంచిపెట్టాలని మీకు ఇచ్చాడు అవన్నీ నేను చేశాను, పంచిపెట్టాను. నా వంతు పని నేను చేశాను. అయితే ఒక మాట, మరి నేను వెళ్ళిపోతున్నాను. అయితే యెహోషువ ఏమో ఆ వృద్ధాప్యంలో చెప్పాడు ఏమని, మీరు ఎవరిని సేవించినా, మరి నమ్మకంగా మిమ్మల్ని అందరిని చూస్తూ వచ్చా నేను, మీరు ఎవరిని సేవించినా నేను మాత్రం యెహోవాను, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాను. యెహోవాయే మాకు కావాలి. నేను మాత్రం ఇంకా ఆయనను కాక నేను వేరొకరిని సేవించను అని చెప్పాడు ప్రియ బిడ్డలారా. ఈరోజు నా తీర్మానం కూడా అదే. ఈ దినములో దేవుని బిడ్డలారా, యేసును సేవించాలని, యేసు కోసం బ్రతకాలని, యేసై కోసం జీవించాలి. ఎవరు ఏమి దేన్ని సేవించినా నేను మాత్రం యేసును సేవించాలి. అలాగే క్రైస్తవ జనాంగం
ప్రియ బిడ్డలారా, యేసును సేవిస్తున్న క్రైస్తవ జనాంగం మరి ఈ దినాలలో చాలా మంది సత్య సంబంధికులుగా కనబడతారు. సత్య సంబంధికులుగా కనబడతారు చాలా మంది. ఎందుకు అసలు నేను ఇంకో ఆల్ఫా అండ్ ఒమేగా టెక్నాలజీ ప్రారంభించాలి, ఆల్ఫా అండ్ ఒమేగా ద బిగినింగ్ అండ్ ద ఎండ్ మినిస్ట్రీని ప్రారంభించాలి అని ఎందుకు నేను అనుకున్నానంటే, ప్రియ పిల్లారా, క్రైస్తవ జనాలు కూడా క్రైస్తవులు అని చెప్పుకున్న వారు కూడా లేఖనం ఏం చెప్తుందో దాన్ని లేఖనానుసారంగా జీవించాలనే ఆసక్తి ఎవరికి వారే దేవుడు మాకు చెప్పాడు, అది చెప్పాడనేసి దేవుడు చెప్పింది లేఖనంలో ఉన్నదా లేదా అని పరిశీలన చేస్తుంది అతి తక్కువ మంది ఉన్నారు. దేవుని చిత్తానుసారమైన పరిచర్య చేయాలనుకున్న వారు అతి తక్కువ మంది ఉన్నారు. యోషువ అంటున్నాడు చూడండి, యోషువ 23వ అధ్యాయంలో 6వ వచనంలో, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక. చూసారా, యోషువ వాళ్ళకి చెప్తున్నాడు, మోషే మీకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమును అనుసరించాలని దృఢమైన మనసు కలిగి ఉండాలి. దాని నుంచి ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోకుండా ఉండాలి. అలాంటి జీవితం జీవించాలి. కానీ ఈ దినాలలో క్రైస్తవులు అని చెప్పుకున్న క్రైస్తవ బిడ్డలు కూడా చాలా తక్కువ. వాక్యం ఏం చెప్తుంది, వాక్యానుసారంగా బ్రతుకుతాం, లేఖనం ఏం చెప్తుంది, లేఖనంలో ఉన్నదాన్నే నేను దృఢముగా నమ్ముతున్నాను. ఇంకేమంటున్నాడు తెలుసా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగక నేను లేఖనాన్ని అనుసరిస్తా అనేవాళ్ళు చాలా తక్కువ. దేవుని బిడ్డలారా, అందునిమిత్తమే నేను నా కుటుంబం కలిసి లేదు, వాక్యం ఏం చెప్తుంది, దేవుడు అద్భుతకరుడు. ఆ మొదటి దినాలలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు, ఇదిగో దీన్ని అనుసరించండి అని చెప్పాడు అంతే. అలాగే ఈ కడవరి దినంలో కూడా దేవుడు మనందరికీ, క్రైస్తవ బిడ్డలందరికీ లేఖనాలను అనుగ్రహించాడు, బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇంకో ఆశ్చర్యం ఏంటో తెలుసా, బైబిల్ గ్రంథం కూడా మన భాషలో, మనకు అర్థమయ్యే భాషలో మనకు ప్రచురం చేయబడ్డది. అంటే దేవుడు ఎంత కృపగలవాడు. ప్రతి వ్యక్తికి తన భాషలో దేవుని గ్రంథాన్ని, దేవుని మాటలను చదవటానికి, దేవుడిచ్చిన సందేశాన్ని చదివి దాన్ని అనుసరించడానికి, మనసును దృఢపరచుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. దానిలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగక ఆయన సేవించాలని ఈ చివరి తరంలో కూడా దేవుడు బైబిల్ రాసిచ్చాడు. మళ్ళీ నువ్వు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నేను కనుక్కుంటా అనేసి నువ్వు అనవసరం లేదు. నువ్వు దేవుని చిత్తం ఏందో అంతా దీంట్లో రాసి పెట్టాడు, బైబిల్లో రాసి పెట్టి నీకు ఇచ్చేశాడు. ఈ లేఖనమే దేవుని చిత్తం. లేఖనం ఏమి చెప్తుందో అదే దేవుని చిత్తం, అది చేయాలి, అది నెరవేర్చాలి. కానీ ఈ తరంలో చాలామంది దేవుని పిల్లలను నడిపించే దైవ సేవకులు కూడా, దేవుని సేవకులని చెప్పుకునేవారు కూడా, ప్రియ బిడ్డలారా, ఈ లేఖనాన్ని ఏమి లేఖనం చెప్తుందో అనుసరిస్తలేరు. అది హృదయ వేదన. మనం ఎవరైనా చెప్పినా వారు అంగీకరించారు, దిద్దుబాటు వారికి ఇష్టం ఉంది, మార్చుకోవటం వారికి ఇష్టం లేదు. దేవుడు మాకు చెప్పాడు, అవునయ్యా దేవుడు మీకు చెప్పాడు, ఆ చెప్పింది లేఖనంలో ఉన్నదా, లేఖనానుసారంగా మీరు అనుసరిస్తున్నారా? కోపం వస్తుంది ప్రియ బిడ్డలారా. అందుకని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఎవరిని బలవంతం పెట్టద్దు, వారి విధానంలో, వారి పంతాలు వారు వెళ్ళనియాలి. రేపు పరలోకంలోకి వచ్చిన తర్వాత అగ్నికి పరీక్షించబడుతుంది. వారికి దేవుడు వారి సమర్పణను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి వారికి బహుమానం ఇస్తారు. ఎవరిని మనం విమర్శించదు. వారికి దిద్దుబాటు ఇష్టం లేదు కదా, వెళ్ళని, అలాగే వెళ్ళదు. సరే, మనమైన ఈ తరంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఆ పరిచర్యను కొనసాగించాలి అని నా ఆతృత, ఆశ.
లేఖనం ఏం చెప్తుందో దాని చిత్తానుసారం ఇచ్చారు. నేను రక్షించబడిన కాంచి ప్రియ బిడ్డలారా, నా హృదయంలో మంట, కొన్ని గంటలు ప్రార్థించేవాడు. దేవుడు నాకు అలాంటి కృప అనుగ్రహించాడు. నాకు అనేకులు గురువులు ఉన్నారు. నేను అనేకులు చెప్పే మాటలు వినేవాడు. మొట్టమొదటి నాకు వాచ్మెన్ గారు, ఓఫిర్ అయ్య గారు, భక్త సింగ్ అయ్య గారు, ఇంకా బిల్లిగ్రహం గారు, రాయిన్ బాంకే గారు, రేపిటలారా, ఇంకా చాలామంది పాల్ లాంగిచో గారు, ఇంకా జాయిస్ మేరమ్మ గారు, ఇలా చెప్పుకుంటా పోతే ఎంతమందో భక్తులు చెప్పిన సందేశాలలో ఉన్న సత్యాన్ని తీసుకొని లేఖనానుసారంగా ఉన్న ప్రతి సత్యాన్ని మీ లోపలికి తీసుకొని హృదయంలో దాచుకొని అదే లేఖన సత్యాన్ని తిరిగి కట్టాలని, ప్రతి ప్రాంతంలో సత్య సంబంధికులను తయారు చేయాలని, సత్య సంబంధిక కేంద్రాలను, సంఘాలను ప్రారంభించాలని స్థిర నిశ్చయిత, దృఢ నిశ్చయితతో మరి నేను, నా కుటుంబం మరి క్రైస్తవ ప్రపంచానికి సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాం ప్రియులారా. అలాంటి కృప దేవుడు మాకు అనుగ్రహించారు. దేవుడే ఈ పరిచర్యను ఆది నుండి అంతం వరకు దీన్ని కొనసాగించారు. ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి ఆల్ఫా అండ్ ఒమేగా, ద బిగినింగ్ అండ్ ద ఎండ్ మినిస్ట్రీస్ అని పెట్టాను. దేవుని బిడ్డలారా, ఆదిమ దినాలలో వారేమి పరిచర్యలకు పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఎక్కడికి వెళ్తాడు? కొరింథీ సంఘం, కొరింథీ సంఘం, గలతీ సంఘం. నా ప్రగాఢ వాంఛ పరిచర్య చేస్తే, ఎక్కడైనా సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘము పేరు ఆ ప్రాంత పేరే అయి ఉండాలి. ఎవరికి గుర్తింపు రావద్దు, యేసయ్యకే గుర్తింపు రావాలి అనే ఆలోచన, గుర్తింపు యేసయ్యకు ఉండాలి. ఈ దినాలలో సేవ చేస్తున్న దైవ సేవకులు తమ గుర్తింపు కోసం దేవుని లేఖనాన్ని పక్కన పెడుతున్నారు. తమ మహిమ కోసం దిద్దుబాటుని ఇష్టపడతలేరు. లేదు, అలాంటి తప్పు మళ్ళీ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రియులారా, ఎవరైతే ఈ పరిచర్యలు పాలిభాగస్తులు వారందరికీ నా యొక్క ఆహ్వానాన్ని, నా యొక్క ప్రేమను తెలియచి మనందరము కలిసి ఈ తరంలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, అలాంటి పరిచర్య చేయాలి. అలాంటి పరిచర్య చేయాలని నా ప్రకారం మంచి నాయకులు ఈ తరంలో ఉన్నారు. ఓఫిరయ్య గారు మంచి నాయకుడు. దేవుడిలారా, వారి నాయకత్వం దేవుని పరిచర్యలో కొనసాగాలని నా ఉద్దేశం. దేవుని సంగమా, ఈ పరిచర్యకు మరి వచ్చిన మీ అందరికీ, ఈ పరిచర్యను మరి అంగీకరించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలో మనం కొనసాగుతుండగా దేవుని బిడ్డలారా, చిన్న మాట చదువుకొని మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. చిన్న మాట మనము చదువుకొని ఆదివారపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. దేవుని సంగమా, యోహాను సువార్త 1వ అధ్యాయము, ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు చదివి ఆరాధన ప్రారంభించుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రియమైన యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృప, మీ కనికరమును బట్టి వందనాలు ప్రభా. మీ దయా వాత్సల్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంతవరకు నీ కృప వలన మమ్మల్ని అందరినీ అయ్యా కాచి కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు. మిమ్మల్ని స్తుతించడానికి సమయాన్ని అనుగ్రహించారు. మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారం ప్రభా, పునరుత్థాన దినం, మేమందరము కలిసి ప్రభా ఒక చోట కూడుకోవటానికి మరి అవకాశం లేదు. కరోనా వలన ప్రభా చిన్న మందగా అనేక ప్రాంతాలలో కూడుకుంటున్నారు ప్రభా. వారిని బట్టి వందనాలు. మేమును అలాగనే చిన్న మందగా కూడుకొని మరి ప్రభా
నిన్ను ఆరాధన చేసి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్న వారని వాళ్ళలో పాలు పొంది నిన్ను స్తుతించి ముందున్న వారమంతా నీ మూలంగా నీ చిత్తానుసారంగా బ్రతకటానికి తగిన ఏర్పాట్లు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాం. ప్రభా నీ వందనాలు. చదవబడిన లేఖనములను బట్టి వందనాలు, వాక్యమును బట్టి ఆ వాక్యము ద్వారా ఇప్పుడు మాతో కొన్ని నిమిషాలు మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మీకోసం బ్రతకడానికి రాబోయే దినాలలో, రాబోయే వారమంతా మీ మూలంగా జీవించడానికి సహాయం చేయండి. కరోనా భయంకరంగా తాండవించి ప్రభా విజృంభిస్తుంది ప్రభా. అనేకులను ప్రభా అయా ఆహుతిగా తీసుకుంటున్నాయి అయా. అలాంటి దినాలలో మేము ఉన్నాం. నీ సహాయం మాకు కావాలి ప్రభా. మీ కాపుదల మాకు కావాలి. మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచు. మీరు వాగ్దానం చేస్తారు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. వారు పడిన గుంట నుంచి వారిని లేవనెత్తని వాక్కు ప్రభా. ఈ వాగ్దానానుసారంగా నీ వాక్కును పంపి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చేస్తారు. ఆది నుండి మీరు మహిమ పొందండి. ఈ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేసి యోగ్య ప్రవర్తనలో బలలో పాలు పొందుట నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు ప్రభు నామమున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆదివారపు ఆరాధనలో మరి కొనసాగటానికి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనందరము భయంకరమైన కరోనా మరి వ్యాప్తి చెందుతున్న దినాలలో మనం ఉన్నాం. కరోనా చేత అనేకులు గడగడ వణుకుతూ భయపడుతున్నారు. బయటికి వెళ్ళాలంటే భయం, ఆందోళన, ఎంతో భయం. దేవుని బిడ్డలారా, ఇది లోకమంతటి మీదకి దేవుడు పంపిన భయంకరమైన తెగులు. ఈ కరోనా లోకమంతటి మీదకి రావటం చూసినట్లయితే దేవుడు త్వరగా రాబోతున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుని రాకడ, యేసయ్య రెండవ రాకడ అతి సమీపంగా ఉందని మనకు అర్థమవుతుంది. ఇన్ని యేసయ్య వచ్చి 2000 ఏళ్ళు దాటింది బిడ్డలారా. అయినా కానీ లోకములో అనేకులు ఆయనను గ్రహింపకున్నారు. ఎన్ని ప్రపంచం మీదకి పంపినా, ఎన్ని తెగులు పంపినా, ఇంతకుముందు అనేక తెగులు వచ్చాయి, అయినా ప్రపంచం ఆయన గుర్తిస్తలేదు. ఇది ఎవరి వలన జరుగుతుంది, ఇదంతా ఎవరి వలన తాండవిస్తుంది అని గుర్తించే స్థితిలో ప్రపంచం లేదు. పాపం పెరిగిపోయింది, విస్తారంగా పాపం. దేవుని భయం లేదు ఎక్కడ చూసినా. టెక్నాలజీ పెరుగుతా ఉన్న కొద్ది ఇంకా అధికమైన పాపం, అధికమైన అయ్యో ఘోరం. ఈ ప్రపంచంలో యేసయ్య, ప్రియ బిడ్డలారా, యేసయ్యలో ఉన్న జీవం ఈ ప్రపంచంలో, ప్రియ బిడ్డలారా, ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. వెలుగు వలె ఈ లోకంలో, ప్రియ బిడ్డలారా, యేసయ్య జీవము ప్రకాశిస్తున్నా కానీ ప్రజలు దాన్ని గ్రహించుకున్నారు. ఎంత వేదనకరం, ఎంత బాధకరం ప్రియ బిడ్డలారా. వెలుగు వలె యేసయ్య జీవం ఈ లోకంలో ప్రకాశిస్తున్నా కానీ ఆయన ఎవరు అంగీకరిస్తారు? చాలా తక్కువ మంది మాత్రమే ఆయన గుర్తిస్తున్నారు. చాలా తక్కువ, చాలా విచారం. ఆయన ప్రేమామూర్తి, దయామయుడు. ఇంత తెగులు వచ్చినా కానీ దేవుని గురించి ఎవరు నిజమైన దేవుడు, ఆ నిజమైన దేవుని మనము అనుసరిద్దాం, ఆయనకు మొరపెడదాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఈ తెగులు నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుదాం అనే ఆలోచన ఎవరిలో కలుగుతుంది? అతి తక్కువ మందిలో కలుగుతుంది. ఆయన ఎంత ప్రేమమయుడో తెలుసా ప్రియ బిడ్డలారా, ఎంత ప్రేమామూర్తి ఆయన. వాక్యముగా ఉన్న ఆయనట. చూడండి, అదే యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆది అందున్న వాక్యము ప్రియ బిడ్డలారా, ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. ఈ
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము జీవమై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉన్నదట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేనట, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యే, ఆ దేవుడైన వాక్యే శరీరధారిగా మన మధ్యలోకి 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి వచ్చి యేసుగా మన మధ్యలో ప్రత్యక్షమైనాడు. యేసుగా మన మధ్యలో ప్రత్యక్షమైనాడు. అయితే ఆయనను అందరూ అంగీకరించారు, ఎవరు గ్రహించలేదు. ఆయన ఎవరు గ్రహించలేదు, కొద్దిమందే. ఆయనేమో ఎంత ప్రేమామూర్తి అంటే, ఆ ప్రేమామూర్తి అన్నాడు, ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ప్రయాసపడుతున్నారా మీరు? వేదనలకు గురై, ఆందోళనకు గురై, నానా విధమైన శోధనల చేత, కష్టముల చేత, నానా విధమైన సమస్యల చేత పోరాడుతున్నారా మీరు? ఓ ప్రయాసపడుతున్నా ప్రజలారా రండి. చూడండి మత్తయి సువార్తలో ఎంత చక్కటి మాట అంటాడు. చూడండి పిల్లారా, 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. హల్లెలూయా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం వహించిన వారులారా రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. మీ భారాలన్నీ ఎత్తుకొని నా వద్దకు రండి, నా కాడు ఎత్తుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి, మీ ప్రాణములకు విశ్రాంతి కలగచేస్తాను. చూసారా ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, శ్రమ పడుతున్నారా, బాధపడుతున్నారా, చింతలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ప్రయాసంలో ఉన్నారా, ఆందోళనలో ఉన్నారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎంత మంచిది! నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను. నా యొద్దకు వచ్చి నేను ఎవరినో తెలుసా? నేను కఠినుడను కాదు. అయ్యో మీ వద్దకు రావటాన్ని నేను యోగ్యుడును కాదే అంటే, ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన మిమ్మల్ని కొట్టేవాడు కాదు. అయ్యో మేము పాపంలో మ్రగ్గి ఉన్నాం, మీ వద్దకు మేము రాలేము అంటే ఆయన చేయి పట్టుకుని లేవనెత్తేవాడు, ప్రేమాపూర్ణుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తాను, ఆయన దగ్గర రండి, నేను మీకు మంచి కాపరిని. నేనెవరినో తెలుసా? మీ అందరికీ మంచి కాపరి. నా వద్దకు రండి, నా మందలో చేరండి. నా మందలో చేరితే నేను మీకు సమృద్ధిని ఇస్తాను తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము చక్కటి మాట ఉంది. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. పైన చూడండి 10వ వచనము, దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. చూసారా ప్రియబిడ్డలారా, అది సమృద్ధిగా కలుగుటకునే వచ్చా. నేను ఎవరినో తెలుసా? దొంగను కాదు, నేను మోసం చేసేవాడిని కాదు, నేను మీకు సహాయం చేసేవాడిని. అంటే ఎవరు గుర్తిస్తలేరు, లోకులు ఎవరు ఆయన్ని అంగీకరిస్తలేరు. సాత్వికుడైన ఆయనను అంగీకరిస్తలేరు, దీనుడైన ఆయనను అంగీకరిస్తలేరు, ప్రేమిస్తున్న ఆయనను అంగీకరిస్తలేరు. ఎంతగానో ప్రేమించాడు తెలుసా? తన ప్రాణాన్నే మన కొరకు బలిగా అర్పించాడు. నేను ఆయన వద్దకు రావటానికి ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధునితో సహవాసం చేయటానికి ఇంకొక పరిశుద్ధుడు మాత్రమే యోగ్యుడు. కాబట్టి నన్ను పరిశుద్ధునిగా చేయటానికి నీకు చేతగాట్లేదు కదా, నేనే చేస్తాను రా. మరి ఎలా చేస్తావు?
నా ప్రాణాన్నే బలిగా అర్పించి నిన్ను పరిశుద్ధిగా చేసి నా రక్తాన్నే నీకోసం నేను బలిగా అర్పించి ఆ రక్తము చేత నేను కడుగుతాను. నీళ్ళతో కాదు, నా సొంత రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి నీతిమంతుడిగా చేస్తానని ఆ దీనుడు, ఆ సాత్వికుడు, ఆ గొప్ప దేవుడు మనలందరినీ పిలిస్తే ఎంతగానో తృణీకరిస్తున్నాం, ఆయన ద్వేషిస్తున్నాం. ఏసంటే అనేకులకు ఇష్టం లేదు. ఆయన సేవకులను కొడుతున్నారు. యూట్యూబ్లో చూస్తున్నాం, అనేక మంది పెడుతున్నారు. ఇదిగో దేవుని సేవకులు ఎలా కొడుతున్నారు చూడండి. ఎంత భయంకరం! ఏ తప్పు చేశారని వారు ప్రేమను పంచిపెడుతున్నారు, ప్రేమను చాటుతున్నందుకు వారిని కొడుతున్నారు. దేవుడు లోకము ఆయన గ్రహించకూడదు. ఆ జీవమైన దేవుడు ఈ లోకములో ప్రకాశిస్తుంటే ఆ వెలుగును గ్రహిస్తలేదు లోకం. ఈరోజు అనుకూల ఇకనైనా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే ఆ ప్రేమామూర్తి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. తెలుసా, కరోనా ఉన్నప్పుడు ఏం భయపడడం అవసరం లేదు. ఒకవేళ కరోనా మిమ్మల్ని ఆవరించి వేసినా సరే, కరోనా మిమ్మల్ని కంబలించి వేసిన, క్రీస్తునందుండి మృతులైతే ఎంత అద్భుతమో. కరోనా ఒకరు మిమ్మల్ని మింగేస్తుంది అనుకోండి, యేసులో లేకుండా మిమ్మల్ని మింగితే నరకానికి వెళ్తారు. ప్రియులారా, యేసు యందు మిమ్మల్ని మింగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను పరలోకంలో మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుచుతున్నాను. 14వ యోహానులో మీ కొరకు నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉండేటట్లుగా నేను ఏర్పాటు చేస్తున్నాను. మనం అక్కడికి వెళ్తాం. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంటుంది తెలుసా, మనం క్రీస్తునందు ఉండి చనిపోతే, ప్రకటన 14:13 చూడండి. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మనుషులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నారు. చూసారా, క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. కరోనా కాదు, ఇంకెన్ని తెగులు, కరోనా పోయిన తర్వాత ఇంకా తెగులు వస్తాయి. బైబిల్లో చెప్పబడిన విధంగానే జరుగుతుంది. బైబిల్లో ఏదైతే చెప్పబడ్డదో, ముందుగా రాయబడ్డదో అవే నెరవేరుతున్నాయి. బైబిల్లో ఉంది, అంత్యకాలములలో భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. నిజంగానే వస్తున్నాయి, భయంకరం. సైన్స్కు అందుతలే, దేనికి అందదు. వ్యాక్సిన్ తయారు చేశారు, అయిపోయింది. వ్యాక్సిన్ ఇస్తే ఈ కరోనా నుంచి బయటపడతామని మనం సంకలు ఎగిరేస్తున్నాం, గంతులేస్తున్నాం. కానీ ఇది అయిపోగానే ఇంకో తెగులు వస్తుంది. ఏమి చేయలేరు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు కానీ ఇంకెవరు డాక్టర్లు ఎవరేం చేయలేని తెగుళ్ళు వస్తాయి. ప్రియబిడ్డలారా, బైబిల్ చెప్పబడినట్లుగా ఒకవేళ యేసు లేకుండా ఆ తెగులుకు ఒకవేళ నువ్వు గురై చనిపోతే ఎంత ప్రమాదకరమో తెలుసా, ఎంత వేదనకరం. అది ఎవడు నా వేదన తీయలేడు. యుగాలు మనం నరకములో ఉండవలసి వస్తుంది. ఎందుకో తెలుసా, యేసు నేనే మార్గమును సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాడని యేసు చెప్పాడు. ప్రియబిడ్డలారా, ఆయన చెప్పిన విధంగానే జరుగుతుంది. అయితే యేసును నమ్ముకొని నువ్వు ఒకరు చనిపోతే ఏ తెగులకైనా దేనికైనా చెప్పలేవు. ఒకళ్ళు కరోనాని కంబలించి వేసి పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీ కోసం సిద్ధపాటు చేసిన, పరలోకంలో సిద్ధపరిచిన ఆ స్థలం దగ్గరికి వెళ్తా. అక్కడికి యేసుతో ఉండటానికి వెళ్తా, పరదేశికి వెళ్తా. ఎంత ఆనందం, నిత్య సుఖం. ఏమంటారు తెలుసా ప్రకటనలో? వారికి అంట చూడు, నిజమే 14:13 నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. హల్లెలూయా. చూసారా, నువ్వు మరణించినా సరే నీకు విశ్రాంతి. ఈ భూలోకంలో ఉన్న నీకు విశ్రాంతి ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళు నాకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తు నుండి చనిపోయినా నిత్య విశ్రాంతి. ఎంత సంతోషం, ఎంత భయపడిన అవసరం లేదు. నీ ప్రియులను మళ్ళీ కలుసుకుంటావు, మన ప్రియులు మళ్ళీ మనల్ని కలుసుకుంటారు. అలాంటి కృప యేసయ్య మనకి ఇస్తున్నారు. అలాంటి మంచి దేవుడిని మనం తృణీకరిస్తే ప్రియ పిల్లారా,
తప్పివద్ది మనదే. ఎంత బాధకరం. ఇది అనుకూల సమయం. ఈ రోజే అనుకూలమైన దినం. ఎవరైనా సరే ఇంకా మారు మనసు పొందకుండా, యేసులోకి రాకుండా, యేసునందు లేకపోతే ఈరోజు యేసును మీ సొంత రక్షకుడిని అంగీకరించు. ఆయన అంటున్నాడు, చేతులు చాపి రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. అయితే యేసయ్య నమ్మిన బిడ్డలు, మరి యేసును నమ్మిన బిడ్డలు, ఈ దినాల్లో ఎన్ని డినామినేషన్లు ఎన్ని ఉన్నాయో, ఎన్ని సంస్థలు ఉన్నాయో. క్రైస్తవులలోనే నానా విధమైన గొడవలు, క్రైస్తవ డినామినేషన్ల సంఘాలలోనే. ఎందుకు ఇలా వస్తుంది? యేసుప్రభుని నమ్ముకున్నారు వారందరూ యేసుప్రభే దేవుడు అంటున్నారు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని ఇప్పుడు క్రైస్తవులుగా మారిన మీతో మాట్లాడుతున్నారు బిడ్డలారా. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సంగమా, ఆ దినాలలో, మొదటి దినాలలో చెప్పిన మరి యెహోషువలాగా నువ్వు చెప్పావా? యెహోషువ ఏమంటున్నాడు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును చదివి ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథమును చదివి దాన్ని పాటించుటకు దృఢపరచుకున్నా. మరి నీవు ధర్మశాస్త్ర గ్రంథము, దేవుడిచ్చిన బైబిల్ను చదువుతున్నావా? ఒకవేళ చదువు రాకపోతే విస్తారంగా దేవుని మాటలు చెప్పబడుతున్నాయి, వింటున్నావా? లేఖనం ఏమి చెప్తుందో దాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తొలకరి వర్షము కురిచిన దినాలలో ఆదిమ అపోస్తులు సువార్త ప్రకటిస్తే రక్షించబడిన వారు ఏం చేశారో తెలుసా? వారికి ఏం చెప్తున్నారో చూడండి. అపోస్తుల కార్యము ఆదిమ దినాలలో రక్షించబడిన వారికి వారు ఏమని సలహా ఇస్తున్నారో చూడండి. రక్షించబడిన వారికి 2వ అధ్యాయము 37వ వచనం దగ్గర చదివితే మనకు అర్థమైంది. అపోస్తులుడైన పేతురు భక్తుడు, పేతుడు అపోస్తులుడు, ఆయన వారికి సువార్త ప్రకటిస్తే వారందరూ సువార్త విని రక్షించబడ్డారు. అనేకులు రక్షించబడ్డారు. వారికి చెప్తున్నాడు పేతురు భక్తుడు. చూడండి ఏం చెప్తున్నాడు. వారి మాట విని హృదయంలో నచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె గురించెందును ప్రార్థన చేయడం. చూస్తారా ప్రియబిడ్డలారా, వారికి సువార్త ప్రకటించారు. వారు ఏమన్నారు తెలుసా? మేమేం చేయాలి? ఉదయం నొచ్చుకున్న వారే, ఆ సువార్త విన్న వాళ్ళకి ఏమని చెప్పారు తెలుసా? మీరు బాప్తిస్మం, యేసు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ మీరు పొందుతారు. ఆ తర్వాత ఏం చేయాలి? ఎంత చక్కగా చెప్పారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. ఏం చెప్పడం తెలుసా? మీరు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అపోస్తుల బోధలో మీరు నడుచుకోవాలి. అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసమందును, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. మరి ఇది చేస్తున్నామా? ఆదిమ దినాలలో తొలకరి వాన కురిచిన దినాలలో, తొలకరి వర్షము పరిశుద్ధాత్మ కుమ్మరింపు కురిచిన దినాలలో ఎలా జరిగిందో
ఈ కడవరి దినాలలో కూడా ఇప్పుడు మనం కడవరి దినాల్లో కడవరి వర్షం కోసం మనం ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు బలముగా మన మీదకి రాబోతుంది. పరిశుద్ధాత్మను పొందుకొని భూలోకంలో మనం గొప్ప కార్యాలు చేసే దినాలు వచ్చినాయి. మరి నువ్వు ఎక్కడున్నావు? బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నావా? ఆ తర్వాత ఈ లోకానికి వేరే జీవిస్తున్నావా? క్రైస్తవులలో మీరొక్కసారి ఆలోచన, లేఖనానుసారంగా మనం వెళ్ళాలి. మన యొక్క గురి, మన ఆలోచన, మన నిర్ణయం, మన నిశ్చయత అయినా తెలుసా? లేఖనం ఏం చెప్తుందో అది చేద్దాం. దేవుడు నాకు ఇది చెప్పాడు. ప్రార్థన చేసి చాలా మంది సేవకులు దేవుడు నాకు ఇది చెప్పేస్తారని సొంత పరిచర్య ప్రారంభించేసేస్తారు. చివరికి వచ్చి తమ ఇష్టానుసారంగా దేవుడు నాకు చెప్పాడు. సహోదరులారా, పాస్టర్స్, అవును మీకు దేవుడు ఆల్రెడీ దేవుడు సమస్తము చెప్పి పంపించేసిన గ్రంథం మన దగ్గర ఉంది. ఆ దేవుడు చెప్పింది గ్రంథంలో ఉన్నదా? దేవుడు చేయమన్నది గ్రంథంలో ఉన్నదా? ఆదిమ దినాలలో యెహోషువ చెప్తున్నాడు, లేఖనములో ఉన్నదాన్ని, మోషే మీకు ఏదైతే రాసిచ్చాడో, దేవుడు ఏదైతే మీకు పంపించాడో ఆ ధర్మశాస్త్ర గ్రంథములు ఉన్నదాన్ని పాటించడానికి దృఢపరుచుకున్నాను. కుడికైనా ఎడమకైనా తప్పకుండా నేను దాన్ని పాటిస్తాను. నేనంటున్నా, దేవుని బిడ్డలారా, నువ్వేమంటున్నావు? నువ్వేం తీర్మానం చేసుకున్నావు? నువ్వేమని తీర్మానం చేసుకున్నావు? దేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళని సమీపించే ముందు ఒకసారి నేను పరీక్ష చేసుకున్నాను. ప్రభా, నేను వాక్యానుసారంగా బ్రతుకు, ఉన్న సంఘము వాక్యానుసారంగా ఉన్న సంఘమా? లేఖనం ఏం చెప్తుందో అదే నెరవేరుస్తున్న సంఘమా? ఈ దినాలలో అలా లేదు. వారికి ఘనత కొరకు, వారి పేరు ప్రతిష్టల కొరకు లేఖనాన్ని పక్కన పెడుతున్నారు. ప్రియమిత్రులారా, ఈ తరంలో, ఈ చివరి దినాలలో దయచేసి ఆ తప్పు మనం చేయాలి. నాయకులు చేస్తే చేయనియండి, వారు తగిన శిక్ష వారు పొందుకుంటారు. వారికి రెండంతలు ఉంటుందట, ఒకటి కాదు. నేను చేసే శిక్ష కంటే, చేస్తే వచ్చిన శిక్ష కంటే రెండంతల శిక్ష ఉంటుంది వారికి. వారిని పక్కన పెట్టేస్తారు, వారిని దేవునికి అప్పగిస్తారు, వారి బాధ వాళ్ళు పడతారు. నేను వాక్యం చెప్పినట్లుగా చేద్దామా? ఈ లోకానికి వేరే బ్రతుకుదామా? ఈరోజు తీర్మానం చేసుకున్నాం. బలలో సమీపించము. ప్రభా, వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నేను నా కుటుంబ తీర్మానం అది. లేఖనం ఏం చెప్పిందో లేఖనానుసారంగా జీవిస్తాను. అలా అంటే నువ్వు లోకంలో కంటెక్తావు. క్రైస్తవ సమాజానికి కంటు కావచ్చు. క్రైస్తవ సమాజమే నిన్ను ద్వేషించవచ్చు. పర్వాలేదు. యేసునితో పాటు నడిపి బిడ్డలారా, ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి, చక్కటి మాట అంటారు. 16వ అధ్యాయంలో దేవుడు గొప్ప వాగ్దానం చేస్తాడు మనందరికీ. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28:19 28:19 మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా, నేను ఏ సంగతులు మీకు బోధించాను, నేను ఏమేమి చెప్పి మీకు నేను. ప్రియ బిడ్డలారా, ఈ తరములో మనకు యేసయ్య చెప్పిన మాటలన్నీ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన బోధించిన సంగతులన్నీ గ్రంథముగా ముద్రించి మన భాషలోకి మనం చదువుకొని మనం అర్థం చేసుకునే భాషలోకి ఎంత ప్రేమమూర్తి చూడండి. ఆయన ఎందుకు ఇచ్చాడు? నేను చెప్పినట్లుగా చేయండి. బోధకులు కూడా నేను ఏం చెప్పానో అవే చెప్పండి, కొత్త అవసరంలే. మన వాళ్ళేమో గుర్తింపు కోసం, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని,
నేను మిగతా వాళ్ళకంటే నేను ఒక ప్రజ, అందుకని డినామినేషన్ ప్రారంభించబడి, ఆ డినామినేషన్ కంటే ఈ డినామినేషన్ గొప్పది, గొప్పని చెప్పుకోవడం కూడా డినామినేషన్ స్టార్ట్. ఎంత విచారకరం ప్రేమికుల. మరి నీవు నేను చివరిగా నేను ముగిస్తున్నాను ప్రేమికులారా, నీవు నేను ఎక్కడున్నాను? ఆ గొడవలు మనకు వద్దు. సదాకాలం మీతో పాటు ఉన్న యేసయ్య ఏమడుగుతున్నాడు తెలుసా? కుమార్తె లోకమునకు వేరే ఆదిమ అపోస్తులు ఏది చెప్పారు. అందుకని ఈ కడవరి దినంలో ద బిగినింగ్ అండ్ ఎండ్ అని ఎందుకు పెట్టానంటే, బిగినింగ్ లో ఏదైతే ఉందో ఆయన ఆది అంతమునైన వాడు. తొలకరి వర్షం కురిచినప్పుడు ఏదైతే ఉన్నదో ద ఎండ్, అంతమునైన ఆయన చెప్తున్నాడు. ఈ చివరి కాలంలో కూడా మళ్ళీ అదే జరగాలని యేసు కోరుకుంటున్నాడు. అదే పరిచర్య జరగాలని కోరుకుంటున్నాడు. ఆదిమ అపోస్తులు చేసిన పరిచర్య, అపోస్తుల బోధలో మనం వెళ్ళాలి. ప్రతి ఆదివారం వాళ్ళు రొట్టెలు ఇచ్చారు. మనము కూడా ప్రతి ఆదివారం రొట్టెలు ఇవ్వాలి. సహవాసాల వరకు కొనసాగారు. మన క్రైస్తవులైన మనందరం సహవాసంలో కొనసాగాలి. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో నింపబడి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందరి నిమిత్తం ఒకరినొకరి కోసం ప్రార్థన చేయాలి. మీరు స్వస్థత నొందినట్లుగా ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. సిగ్గుపడద్దు. మనం దేవుని బిడ్డలారా, నీ సమస్య ఇతరులకు చెప్పు, సహవాసులు ఉన్న వారికి చెప్పు. మనం ట్రాన్స్పరెంట్గా ఉండటం నేర్చుకుందాం. ఆదిమ దినాలు అలాగున్నారు. మనం ఏం దాచుకుంటాం? ఎవరికి ఏం తెలియదు. అది కాదు యేసయ్య కోరుకున్నది. దేవుని బిడ్డలారా, ఇతరులకు నీ సమస్య చెప్తే వారు నీ కోసం ప్రార్థిస్తారు. నీవు ఇతరుల గురించి ప్రార్థించు. ఇది దేవుడు కోరుకున్న పరిచర్య ఈ తరములు. మరి నువ్వు అలాంటి పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉంటావా? రండి, మనందరం కలిసి ఈ తరంలో దేవుడు ఏం కోరుకున్నాడో ఆ పరిచర్య చేద్దాం. ఆ పని చేద్దాం. దేవుని కొరకు బలమైన పాత్రలుగా తయారవుతాం. మనల్ని కరోనా కమ్మలించిన ఇంకా ఏదైనా ఎన్ని శ్రమలలో, హింసలలో, బాధలలో హతసాక్షులమైన యేసు వద్దకు వెళ్తాం. యేసయ్య మనకు సరైన బహుమానాన్ని ఇస్తాడు. ప్రేమికులారా, సదాకాలం మనం యేసుతో పాటు ఉండబోతున్నాం. రండి, ఈ లోకమునకు వేరే బ్రతుకుదాం. ఈ లోకమునకు వేరుగా లేఖనం ఏం చెప్తుందో ఆ లేఖనానుసారంగా మనం బ్రతుకుదాం. రండి, బలలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీకు సహాయం చేయనుగాక, ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రేమికులారా, బలలో మనం పాలు పొందుదాం. మిమ్మల్ని మీరు ఈరోజు సరి చేసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడున్నాను? యెహోషువ అన్నట్లుగా నీవిచ్చిన లేఖనాలను చదివి నా మనసును దృఢపరుచుకొని కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా నీ లేఖనాలు ఏం చెప్తున్నాయో అవి నెరవేర్చడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభువా, యేసయ్య దగ్గర చెప్పండి ప్రేమికులారా, మిమ్మల్ని మీరు సరి చేసుకో. అవునయ్యా, నాకు చదవచ్చు కానీ వాక్యం చదువుతలేదు, క్షమించండి అయ్యా. ఇక్కడ నుంచి లేఖనం ఏం చెప్తుందో అది నేను నెరవేరుస్తాను, అలాగూ జీవిస్తాను. నేను కుడిక్కాని ఎడమక్కాని తిరగను. నేను లేఖనం ఏమి ఘోషిస్తుందో, ఈ తరములో ఎలా జీవించాలని బోధిస్తుందో ఆ లేఖనాన్ని నేను అనుసరిస్తాను. సహోదరి సహోదరుడు, యేసు దగ్గర నీవు ఆయనకు అప్పగించుకో. ఈరోజు ఆయన దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు. అవునయ్యా, నీవు కోరుకున్న విధానంలో నేను జీవిస్తాను. మిమ్మల్ని లోకము గ్రహిస్తలేదు ప్రభా, మీరు వెలుగుతున్నారు లోకము. అయితే తెలుసుకున్న మేము కూడా నిన్ను గాయపరుస్తున్నాం. మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని అంగీకరించిన మేము కూడా మిమ్మల్ని గాయపరుస్తున్నాం. మా ఇష్టానుసారంగా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ భూలోకంలో నడుస్తూ లోకముతో మిళితమై లోకాచారాలు, లోక వైడూర్యాన్ని, లోక ఘనతను, లోక ఆశలను, ఈ లోకంలో ఏ ఆశలు ఉన్నాయో ఆ ఆశల చేతనే నింపబడ్డాం. వాటిని నెరవేర్చుకోవడం కోసం మీ వద్ద ప్రార్థిస్తున్నాం. ఎంత విచారకరం ప్రభా, క్షమించండి. ఈ తరములో ఇక అలా ఉండటం నీ చిత్తము కాదు నాయన.
ఈ బిడ్డలారా, యేసయ్య తన వధూ సంఘం కొరకు రాబోతున్నాడు. ఒక సుందరమైన కన్యక కొరకు తన భార్య అతి సుందరవతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఇష్టానుసారంగా చెక్కబడ్డావా? లోకానికి వేరైనావా? వదిలేసావా? త్యజిస్తున్నావా? ఇదిగో ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వద్దకు వచ్చిన నీవు ఒకసారి నీవు సరి చేసుకో. ప్రభా, నీవు కోరుకున్నటువంటి అందమైన దానిగా, రూపవత్తుడిగా అయ్యా నేను మారుతానయ్యా. ప్రియ బిడ్డలారా, ఎందుకు మనం బలలో పాల్గొనాలో తెలుసా? అయ్యా నాకు చేత కాదు, నీవే నాలోకి వచ్చి అలా జీవించడానికి కావలసిన సహాయాన్ని నాకు అందించు అని ఆయన వద్ద మనం విన్నవించుకోవటమే బల్ల. ప్రియ బిడ్డలారా, ఎందుకు బలను ఆయన ఆచరించమనంటే ప్రతి వారం ప్రభా నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి, నీ సిలువే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం అని డిక్లేర్ చేయడమే బల్ల. అందుకని ప్రతి ఆదివారం మనం బలలో పాల్గొనాలి. నీ సొంత తెలివి చేత, నీ సొంత జ్ఞానము చేత, నీ సొంత బలము చేత యేసయ్య కోరుకున్న విధానంలో నువ్వు జీవించలేవు. వద్దు యేసయ్యా, అలా వద్దులే, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తా. అయితే అది నాకు సాధ్యపడతలేదు, నీవే ఇప్పుడు నాలోకి రా, నన్ను నీవు కోరుకున్న రూపంలోకి నన్ను మలచేయాలి, నేను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పడమే వల్ల. అన్ని ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకో, కన్నీరు ఏడవ. అయ్యా నీ సహాయం మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి. నేను కోరుకున్న విధానంలో నేను ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, ఎన్నెన్నో బయలుదేరినాయి ప్రభా. అయితే నీవు కోరుకుంటున్న సంఘం ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో నన్ను తయారు చేయాలి. అలాంటి సంఘానికి నన్ను అంటుకట్టండి ప్రభా. అలాంటి సత్య సంఘములను మీరు స్థాపించండి సై. ప్రతి కేంద్రంలో, ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో అలాంటి సత్య సంబంధమైన ప్రార్థనా మందిరాలు ఉండటానికి సహాయం చేయండి. అయ్యా మాకు అలాంటి సంఘాలలో మమ్మల్ని అంటుకట్టండి ప్రభా. ఎవరైనా దైవజనుంటే వారు ప్రభా ఇంకా నీ చిత్తానుసారంగా వారు పరిచయలో కొనసాగకపోతే ఈరోజే మార్పు నొందటానికి దిద్దుబాటు హృదయం దయచేయండి. హల్లెలూయా. అది మీరే మాకు అనుగ్రహించమని బ్రతుకులారు. ప్రియ బిడ్డలారా, ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నన్ను నేను శుద్ధి చేసుకుంటాను. ఈ వారంలో దేవుని దృష్టికి అయోగ్యమైనవి ఏమైనా చేసి ఉంటే గడిచిన వారంలో ఆయన ప్రేమమూర్తి భారముతో ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారా? రండి, మీ కాడి నా కాడి సులువైనది, మీ భారాలను వదిలేయండి, నన్ను మీరు వదిలే చేసుకోండి. పోయిన వారం ఏమైనా దేవుని దృష్టికి అయోగ్యమైన అయి వదిలేద్దాం. యేసయ్యా నీ మీద నన్ను క్షమించు. వాటన్నిటిని యేసయ్య దగ్గర అడుగుదాం, క్షమించమని అడుగుదాం, తన రక్తంలో కడగమని అడుగుదాం. అడగండి ప్రియమిత్రులారా. యేసయ్యా మీ రక్తంలో నన్ను కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచు, నూతనపరచు, పవిత్రపరచు, శుద్ధి చేయండి. అయోగ్యమైనది ఏమి చేస్తుంటే ఆయన ప్రేమ గల దేవుడు క్షమిస్తాడు. ప్రియమిత్రులారా, అయ్యా నేను ఇంకెన్నడికి అట్లాంటి పని చేయను అని మిమ్మల్ని మీరు ఆయన దగ్గర కన్నీళ్లతో ఒప్పుకోండి. నేను కూడా ఒప్పుకుంటాను. ఒకవేళ ఏమైనా అయోగ్యమైన చేసి ఉంటే ప్రేమామూర్తి ఆయన హృదయంతరంగా ఎరిగిన దేవుడు. మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా, తొందరపాటు ద్వారా ఏమైనా చేస్తుంటే ఇప్పుడే ఆయన వద్ద క్షమాపణ అడుగుదాం. మిమ్మల్ని మీరు అడుక్కోండి. తిరిగి పరిశుద్ధులమై నీతిమంతులమై వాళ్ళలో పాల్గొందాం. బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకున్నాను. 1 కొరింథీ 11 బిడ్డలారా, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా శుద్ధి చేసుకుని బలలో పాల్గొందాలి. ఇది యేసయ్య శరీరం, యేసయ్య రక్తం. మరి మీ ఇళ్లలో ప్రియ బిడ్డలారా ముందుగా సిద్ధం చేసుకున్నాం రొట్టెను, ద్రాక్షరసాన్ని సిద్ధం చేసుకున్న మీరు ఈ బిడ్డలారా అక్కడ మోకాళ్ళ మీద ఉండి మీ ముందు పెట్టుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి.
నేను ఇప్పుడు శుద్ధి చేసుకుంటున్నాను, నన్ను నేను పవిత్రపరచుకుంటున్నాను. మీరు కూడా మిమ్మల్ని పవిత్రపరచుకుని కొద్ది నిమిషాలు, ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. మీరు కూడా దేవునితో మాట్లాడండి ప్రియమిత్రుల. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య మన పాపములన్నింటినీ క్షమించినాడు. ప్రియ బిడ్డలారా, మన రెండు చేతులు పైకెత్తాను, మన స్తుతిద్దామా. యేసయ్య మా పాపములన్నీ మీరు క్షమించినందుకు స్తోత్రాలు, మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు స్తోత్రాలు. మన సరాన్ని స్తుతిద్దామా ప్రియ బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మా పాపములను మా శాపములను మీరు తొలగించి వేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా విధేయతలను మీరు కడిగి వేసినందుకు స్తోత్రాలు, మీ రక్తములు శుద్ధి చేసినందుకు స్తోత్రాలు. ప్రియ బిడ్డలారా, ఆయన మనల్ని శుద్ధి చేస్తున్నాడు, తన రక్తము చేత కడిగినాడు. సాతాను కానీ మన దూతలకు కానీ మన మీద అధికారం లేకుండా చేస్తున్నాడు. ఆయనకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. నీతిమంతులుగా చేస్తాడు. ప్రియ బిడ్డలారా, ధైర్యంగా రండి. ఇప్పుడు మీ ముందున్న ప్రియ బిడ్డలారా, రొట్టెను ద్రాక్షరసమును ఒకసారి మీ చేతులలో పట్టుకోండి. ప్రియ బిడ్డలారా, రొట్టెను తీసుకొని మీ చేతులలో పట్టుకోండి. ప్రియ బిడ్డలారా, ఇంటి వద్ద మరి ఎవరైతే ఆరాధనలో పాలు పొందుతున్నారు, ఇంటి వద్ద ఉండి ప్రియ బిడ్డలారా ఆరాధనలో పాలు పొందుతున్నారో వారు దయచేసి మీ యొక్క ఇంట్లో సిద్ధపరచుకున్న రొట్టెను మీ చేతులు పట్టుకోండి. నేను ప్రార్థన చేస్తాను ప్రియ బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తాను. ఆ రొట్టెను దేవుడు తన సొంత శరీరంగా మారుస్తాడు. ఇప్పుడు దేవుని హస్తాలు మీ హస్తాల్లోకి వస్తున్నాయి. ప్రియ బిడ్డలారా, నేను ప్రార్థన చేయగానే యేసయ్య ఈ రొట్టెను తన సొంత శరీరంగా మారుస్తాడు. ఆ తర్వాత మీరు విరిచి మీ ఇళ్లలో ఉన్న వారికి, ప్రియ బిడ్డలారా, ఎవరైతే రక్షణ పొందినారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, ఎవరైతే తమ పాపాలు కడుక్కున్నారో, మళ్ళీ ఇప్పుడు శుద్ధి చేసుకున్నారో ఆ పవిత్రులకు, ఆ పునీతులకు ప్రియ బిడ్డలారా ఆ మాంసపు ముద్దను, ఆ యొక్క రొట్టె ముక్కను ఒక్క ముక్కను ఇరిచి దయచేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క పని యేసయ్య మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, కరోనా వలన మేమందరం ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభా. ఆ కారణం బట్టి మా ఇళ్ళలో ఉండి ప్రభా ఆరాధన చేసుకుని నాశనం చిన్న మందిరాలను మేము చిన్న మందగా 2-3 కూడి ఒక మందిరంగా చేరినాం ప్రభా. ఇంతవరకు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని పవిత్రపరిచారు ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రాలు. ఈ లోకమునకు వేరే బ్రతకమన్నారు. అవునయ్యా, ఈ లోకానుసారంగా కాకుండా లేఖనానుసారంగా, లేఖనం ఏమి చెప్తుందో, లేఖనం ఏమి బోధిస్తుందో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా బ్రతకాలని స్థిర నిశ్చయం చేసుకున్నాం ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరిచేందుకు స్తోత్రాలు. అలా బ్రతకాలంటే, ఈ లోకంలో సమస్తాన్ని వదిలేసి మీ చిత్తానుసారంగా బ్రతకాలంటే మాకు మీ సహాయం కావాలి ప్రభా. అందుకనే విందుశాలకు పరిగెత్తుకుంటూ వచ్చాం. విందుశాలలో
మీ మీరిచ్చే ఆహారము తిని బలవంతులం కావాలని ఆశ కలిగినాం. ఇదిగో ఈ రొట్టెను, మా చేతులు రొట్టెను మీ సొంత శరీరంగా మార్చండి. ఒక పదార్థంగా మార్చగల సమర్థుడా. అలనాడు మట్టి ముద్దను తీసుకొని ఆదాముగా చేసిన దేవా, శరీరపు ముద్దగా చేశావు. ఈరోజు ఈ యొక్క రొట్టె ముక్కను ఈ యొక్క రొట్టెను మీ సొంత శరీరంగా మార్చండి. మీరు మారుస్తున్నందుకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ఈ రొట్టె యేసయ్య శరీరముగా మారును గాక. మీరు మార్చినందుకు స్తోత్రం ప్రభా. ఇది మేము తినిచుండగా మా జిన్నాశయంలోకి వెళ్ళి అరిగి ప్రభా, మా అవయవములన్నింటిలో ఇది ప్రవహించి ఈ భూలోకంలో మీరు కోరుకున్న విధానంలో అచ్చము మీ ఇష్టానుసారంగా మేము బ్రతకడానికి సహాయము దయచేయమని, కావలసిన శక్తి సామర్థ్యాలు అనుగ్రహించమని, మహిమగల మీ శరీరాన్ని మాకు అనుగ్రహించి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియబిడ్డలారా, యేసయ్య శరీరాన్ని విరిచి మరి మీ కుటుంబంలో సిద్ధపడిన వారికి మరి యేసయ్య శరీరాన్ని పంచి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని ప్రేమ చేత ప్రతిమలాడుతూ ఉన్నాను. విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భరించేను మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే, సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే, సాత్యుండు సజీవుడాయే. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుడి చేతులు యేసే శరీరం ఒకసారి ఆకాశం తట్టు పైకెత్తి మనసారా స్తుతిద్దామా. యేసయ్యా, ఈ శరీరంలోనే నువ్వు 1 దెబ్బ 40 దెబ్బలు తిన్నావు. మా కొరకు కొట్టబడ్డావు, నెలకొట్టబడ్డావు ప్రభా. మా కొరకు దూషింపబడ్డావు, అవమానాల పాలు చేయబడ్డావు నాయన. మా నిమిత్తమే ప్రభా మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని ప్రభా మా నిమిత్తమై అయ్యా ఇట్టి గొప్ప యాగాన్ని చేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రితో మమ్మల్ని సమాధానపరిచినందుకు వందనాలు అయ్యా. మీ మహిమగల శరీరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాం. మనందరం ఏకముగా కూడి యేసయ్య శరీరాన్ని పూజిద్దాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్రలో నా రక్తంలో కృత నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నేను వచ్చి పర్యంతం వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాడు. బిడ్డలారా, ఇదిగో పాత్రలో బిడ్డలారా ద్రాక్షరసం ఉన్నది. ఈ ద్రాక్షరసాన్ని యేసయ్య తన సొంత రక్తంగా మార్చమని అడుగుదాం రండి. యేసయ్య శరీరం ఒకటి తింటే సరిపోదు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాలేరు అంటున్నాడు. బిడ్డలారా, యేసయ్య రక్తాన్ని త్రాగుదాం, అడుగుదాం. యేసయ్య మీ సొంత రక్తాన్ని మాకు అనుగ్రహించమని అడుగుదాం రండి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక మధ్యాహ్న సమయమందు ప్రభా అయ్యా మేమందరం ఆరాధనలో పాల్గొంటున్నాం. ఇదిగో ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం, విందుశాలకు వచ్చాం. ఆత్మరూపి యేసయ్య, మేమందరము ప్రభా విందుశాలలో ప్రవేశించినామయ్యా. ఇప్పుడు అయ్యా మీ శరీరాన్ని మాకు ఇచ్చారు, మీ రక్తాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా అసలు సిసలైన పానీయం ఇదేనని మీరు అంటున్నారు. ఈ రక్తము ప్రభా, ఈ రక్తము ద్వారానే మీరు మా కొరకు అయ్యా విలువను చెల్లించారు ప్రభా. అట్టి మహిమగల రక్తంగా ఈ ద్రాక్షరసాన్ని మార్చండి. అన్నాడు కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినేసయ్యా. ఈరోజు మా చిన్న కూడికలో ప్రభా ఈ యొక్క ద్రాక్షరసాన్ని మీ సొంత రక్తంగా మార్చి
మీరు మహిమ పొందమని బ్రతిమలాడుతున్నాను. ఈ రక్తాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాను. అజుడని యేసునామములో ఈ ద్రాక్షరసం యేసయ్య రక్తంగా మారునుగాక. మార్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇది మీ రక్తం, ఎంత మాత్రము ద్రాక్షరసం కాదు, ఇది మీ రక్తం. మీ రక్తము మీరు త్రాగి మీ మూలంగా బ్రతకడానికి సహాయము దయచేయమని ఈ మహిమగల రక్తాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు చేస్తాం. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడలారా, మరి మీ చేతిలో ఉన్న ఆ ద్రాక్షరసాన్ని యేసయ్య తన సొంత రక్తంగా మార్చాడు. ఇది యేసయ్య రక్తము, అనంత కోటి ప్రాణశక్తి గల రక్తము. మరి ఈ రక్తాన్ని మరి మీ కుటుంబీకులకు సిద్ధపడిన వారికి పంచండి. దేవుని స్తుతిస్తూ ఆయన రక్తాన్ని త్రాగండి. రోగములను బాపును యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలమును నీచును యేసు రక్తము శక్తి బలమును నీచును యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తాన్ని తాగినాం, యేసయ్య శరీరాన్ని తిన్నాం. ఇప్పుడు మనలో మనం జీవం గలవారు, నిత్య జీవం గలవారు. అంచె దినమున మనం లేపబడతాం. మాత్రమే కాదు, యేసయ్య మనలోకి వస్తాడు, మనం యేసయ్యలోకి వెళ్తాం. యేసయ్య మనం ఐక్యమై ఉన్నాం. అది మాత్రమే కాదు ప్రియబిడ్డలారా, యేసయ్య భూలోకంలో ఎలాగూ తండ్రి మూలంగా జీవించినాడో నీవు నేను యేసు మూలంగా ఇప్పుడు రాబోయే వారమంతా యేసు మూలంగా బ్రతకబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని మరి మనం ముగించుకుందాం మీ యొక్క కానుకలను. మరి ప్రియబిడ్డలారా, ఏదైనా దేవునికి అర్పించాలనుకుంటే మీ కానుకలను ఆన్లైన్లో మరి పంపించండి. దేవుడు మీకు తగిన బహుమానాన్ని దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమినేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మాతో పాటు ఉన్నందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన మొదటి నుండి చివరి మటుకు మీరు మహిమ, ఘనత, ప్రభావములు పొందినందుకు స్తోత్రాలు అయ్యా. మీరుండి మహిమపరచబడ్డందుకు వందనాలు ప్రభా. ఈ ఆరాధనలో మీరు ఘనపరచబడ్డందుకు వందనాలు. పాటలలో మీరు మహిమపరచబడ్డారు, వాక్యం ద్వారా మహిమపరచబడ్డారు ప్రభా. ఇదిగో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని ఇచ్చి విద్యుశాలలో మమ్మల్ని తృప్తిపరిచారు. ఇక మేము ప్రభా ఈ లోకములో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం ప్రభా. అవును యేసయ్య, మీ మూలంగా మీ చిత్తానుసారంగా అద్భుతకరమైన జీవితాన్ని జీవిస్తాం నాయనా. అయా మీకు వందనాలు. అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మరి భయంకరంగా ఉంది ప్రభా, బయట వాతావరణం కరోనా చేత విస్తరించి వ్యాప్తి చెంది బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే అయా నేను ప్రార్థిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ సత్య సంబంధికులుగా ఉన్నారో, నీ లేఖనాలను అనుసరించాలని ఆశ కలిగి ఈ లోకంలో లేఖనానుసారమైన జీవితాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నారు, వారందరి చుట్టూ మీ రక్తపు కంచె నాటండి ప్రభా. కరోనా నుండి తప్పించు. ఒకవేళ కరోనా వారిని కమ్మలించినా యేసు నామములో వారిని విడిపించండి ప్రభా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దయచేసి ప్రతి సేవకుని, ప్రతి సేవకురాలని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. కరోనా నుండి విడిపించండి. అలాగే దైవజనులు, దైవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరోనా నుండి తప్పించండి ప్రభా. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. అలాగే ప్రభా ఈ భూలోకంలో మీ చిత్తానుసారంగా జీవించి అయ్యా
మేమందరము మీ వలె వెలుగు సంబంధికులుగా ప్రజ్వలిస్తూ ఈ లోకంలో నాయన తేజరిల్లుతూ అయ్యా మా యొక్క యాత్రను కొనసాగించడానికి సహాయం చేయండి అయ్యా. మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంపై కుమరించండి. మీకే వందనాలు చెల్లిస్తాం దేవా. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ కీడు సంభవించకుండా నీ కృపను, మీ హస్తాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతుంది. ప్రతి కుటుంబానికి దయచేసి మీరు మహిమ పొందమని, ఈ ఆదివారపు దీవెనల చేత నింపి పంపమని మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తాం ప్రభా. ఎవరి ఇళ్ళలో అయితే ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఈరోజే ముట్టి స్వస్థపరచు. యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. అయ్యా మా ప్రార్థన ఆలకించండి, వారిని స్వస్థపరిచి బాగుచి మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపలో భద్రపరచుకోమని, మళ్ళీ తిరిగి వచ్చేవారు ప్రభా ఆరాధనలో పాలు పొందేను నీ కృప తెచ్చు, మీ సహాయం తెచ్చు. ఇంతకంటే ఎక్కువ మహిమలో నీ ముందు కనబడటానికి సహాయం తెచ్చండి. మీకే మహిమా ఘనత ప్రభావములు చేయిస్తాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, భూలోకంలో సకల పరిశుద్ధులకు, ఈ ఆన్లైన్ ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ వచ్చే ఆదివారం మరి 10 గంటలకు ఆన్లైన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆరాధనలో మనం పాలు పొందుదాం. మీరందరూ సిద్ధపడి మరి ఇంటి వద్ద ఉన్నవారు మీరందరూ కూడా మరి బల్లను సిద్ధం చేసుకోండి, రొట్టెను సిద్ధం చేసుకోండి, ద్రాక్షరసం సిద్ధం చేసుకొని మీ వద్ద ఉంచుకోండి. మనం ఆరాధనలో పాలు పొంది 1 గంట సేపు ఆదివారం ఆయన స్తుతించి ఆరాధన చేసి మరి దేవుని కొరకు ఈ భూలోకంలో విజయవంతమైన జీవితాన్ని, లేఖనానుసారమైన జీవితాన్ని, దేవుడు ఇష్టపడే ఆ యొక్క మరి జీవితాన్ని మనందరం జీవించి మనం మహిమను పొందుదాం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయగా ఉంటాను. వందనాలకి ప్రైజ్ ది లార్డ్.